ఇక్కడ హాస్పిటల్ సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరూ తెలిసిన విషయమే, ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్తోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది. అన్ని హాస్పిటల్స్ కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది. దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు. దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయింది. హాస్పిటల్ పోతే ఇంజక్షన్స్ ఉండయి, కాటన్ ఉండదు, మెడిసిన్స్ ఉండయి. ఇవాళ ఒక హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల వైద్యం అందుతుంది నా కీడ అని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పిటల్ వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎందుకు పోతారు? అది పోతే అన్ని ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు అడిగి. కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితులు పేద ప్రజలు ఉంటారు. అటువంటి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉన్నది, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు, కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక, ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక, విశ్వాసం లేక ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మనం దాన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేసినాం. మేము రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ఆ సంబంధిత సూపరింటెండెంట్స్ అందరూ కూడా వాళ్ళ కావాల్సిన ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి ఇవ్వడం జరిగింది. చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అవి. దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా 4 కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్కి ఇష్టం. మనం బెడ్స్ కానీ, అంబులెన్స్ కానీ, ఐసీయూ వెంటిలేటర్స్ కానీ ఇట్లా అనేక రకాల ఎక్విప్మెంట్స్ మనం ఇచ్చినాం. మనం ఈసారి కూడా విద్యకు సంబంధించి సైకిల్స్ ఇచ్చినాం. మనం విద్యార్థులకు యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టినాం. అనేక స్కూల్స్లో వాటర్ ప్లాంట్స్ పెట్టించినాం, టాయిలెట్స్ కట్టించినాం, బెంచ్లు ఇచ్చినాం, ల్యాబ్ మన కంప్యూటర్స్ ఇచ్చినాము, ల్యాప్టాప్స్ ఇచ్చినాము. ఇట్లా అనేక రకాల సదుపాయాలు విద్యాపరంగా మనం కల్పిస్తున్నాం. కానీ వైద్య పరంగా కూడా మనం కల్పించాల ఉద్దేశంతో మనం ఈసారి వేములవాడ మొన్ననే ప్రారంభోత్సవం చేస్తాం. వేములవాడ, హుజరాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు 5 కోట్లకు పైగా నిధులతోని, సిఎస్ఆర్ నిధులతోని, ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారి కోరిన వెంటనే నిధులు ఇవ్వడము. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వాళ్ళు నిధులు ఇవ్వడం చాలా సంతోషం. వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ తరఫున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా జమ్మికుంటకు సంబంధించి దాదాపు ₹1 కోటి విలువ చేసిన ఎక్విప్మెంట్స్, ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, ఆటోక్లేవ్ ఆపరేషన్ థియేటర్ కోసం పెద్దది అది, డయాథెర్మీ మిషన్, దాంతోపాటు అనస్థీషియా మిషన్, ఎమర్జెన్సీ రికవరీ సంబంధించి మిషన్, దాంతోపాటు సిరంజి పంపు, ఇట్లా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంత పోస్ట్ మార్టం రూమ్ కూడా చాలా శిథిలావస్థ ఉన్నది, దాన్ని ఒక రిపేర్ చేయించాలని చెప్పన్నారు. దాన్ని కూడా ఇప్పుడే ఒక 15 to 1 month లోపల దాన్ని కూడా పూర్తిగా రిపేర్ చేయిస్తాం. ఫ్రీజర్ కూడా ఇస్తాం. మనం ఫ్రీజర్ లేదు ఇక్కడ, చాలా ఇబ్బంది వస్తుంటే ఫ్రీజర్ కూడా మనమే ఇస్తాం. ఫ్రీజర్ కూడా ఇప్పుడు ఎక్స్రే మిషన్ లేదని చెప్పన్నారు, ఈ రోజు చెప్పారు. ఎక్స్రే మిషన్ తో పాటు ఇంకా 3-4 ఎక్విప్మెంట్స్ ఇస్తే ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ అయిపోతుంది సార్ అంటే కూడా వెంటనే నా ఎంపీ నిధుల నుంచి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. పూర్తి ఎక్విప్మెంట్స్ వల్ల ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి. హాస్పిటల్ యొక్క డాక్టర్లకు సూపరింటెండెంట్ గారు కూడా చెప్పాను, నేను మీరు అడిగినా నచ్చిన ఇండోలు లేవు, ఇబ్బంది పడ్డారు, బయట హన్మకొండకు, కరీంనగర్కు పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇలా మీరు అడిగిన అన్ని ఇచ్చిన కాబట్టి మీరు వెంటనే ఇప్పటి నుంచి సేవ చేసే ప్రయత్నం చేయండి. ఈ జమ్మికుంట నుంచి ఇంకోసారి కరీంనగర్ హాస్పిటల్కో ఇంకో హాస్పిటల్కు ఎవరైనా రెఫర్ చేసే పరిస్థితి రావద్దు. ఏదైనా మిషన్ మీరు వాడుకోకుండా వేరే కాడ రెఫర్ చేస్తే ఆ మిషన్ వాపస్ తీసుకుపోతా. వేమరావు అంబులెన్స్ ఇచ్చినా వాడుకోలే, వాపస్ తీసుకొచ్చుకున్నా. కరీంనగర్ హాస్పిటల్కు ఐసీయూ ఫెసిలిటీస్ దాదాపు 60 లక్షల విలువ అంబులెన్స్ ఇచ్చిన నేను. అంబులెన్స్ అంటే మా కుయ్యి కుయ్యి అని కూడా వచ్చి పేషెంట్ వేసుకోవడం కాదు, ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన ఉంది. కాబట్టి 60 లక్షలు విలువ ఐసీయూ అంబులెన్స్ నేను కరీంనగర్కి ఇస్తాడు. చాలా రోజులు వాడుకోలే. దాన్ని మోడీ గారి ఫోటో ఉంటుందని చెప్పి వాడుకోలే. ఎవరు ఫోటో ఉంటుంది? దాన్ని వాపస్ తీసుకోవద్దని మళ్ళీ వాడుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని సిమెంట్ బస్తాలు ఇసుక బస్తాలు వేసారు. దానిలో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.